అక్కడ పార్కింగ్ అవసరాలు కొండంత, సౌకర్యాలు మాత్రం గోరంతే. నిత్యం వేలల్లో వాహనాలు వస్తుంటే 100 కార్లు కూడా నిర్దేశిత ప్రాంతంలో నిలిపే పరిస్థితి లేదు. సమస్యకు అప్పట్లో టీడీపీ ప్రభుత్వం ఓ పరిష్కార మార్గం చూపినా వైసీపీ నేతలు మోకాలడ్డారు. ఇంద్రకీలాద్రిపై పార్కింగ్ ఫజిల్ పరిష్కారానికి కూటమి ప్రభుత్వం మళ్లీ ప్రణాళికలు వేస్తోంది. బెజవాడ దుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తులకు వాహనాల పార్కింగ్ పెద్ద సమస్యగా మారింది. దుర్గగుడికి నిత్యం 30,000 మంది, వారాంతాల్లో 50,000 మందికి పైగా భక్తులొస్తారు. దసరా ఉత్సవాలు, భవానీ దీక్షలు, ఇతర వేడుకల సమయాల్లో ఈ సంఖ్య లక్షల్లో ఉంటుంది. అలాంటి వారికి ఒక్కటంటే ఒక్క కాటేజీ సరైంది లేదు. దర్శనం సాఫీగా జరుగుతున్నా పార్కింగ్ మాత్రం వాహనదారులను చికాకు పెడుతోంది. అక్కడ పెడితేనేమో అక్కడ 50 తీసుకున్నారండి, మళ్ళీ ఎక్కడికి వెళ్తేనేమో అలా ఎదరికెళ్ళమన్నారండి. పార్కింగ్ చాలా ఇబ్బందిగా ఉంది సార్. పోలీసులతోనేమో అక్కడ పెట్టుకుంటేనేమో టైర్లకి లాక్లు చేస్తున్నారు సార్. పార్కింగ్ పెంచాలి సార్, మరి టెంపుల్లో కూడా సాలతలేదు. పైన పార్కింగ్ లేదంటే ఇక్కడ డబ్బులు కట్టి ఇక్కడ పార్కింగ్ లో పెట్టాము. మళ్ళీ అయినా ఇది రోడ్డు కదా, ఈ రోడ్డు మీద నుంచి వచ్చిపోయే వాళ్ళకి ఇబ్బంది. పార్కింగ్ ఎలా ఉందంటే అసలు చాలా వరస్ట్ అన్న. అసలు లోపలికేమో పోనీయట్లా, బయట ఆపినా కూడా టోకెన్ వేస్తున్నారు. దేనికి టోకెన్ వేశారంటే సమాధానం లేదు. పార్కింగ్ అంటున్నారు. అసలు రోడ్డు మీద పార్కింగ్ అంటే ఏం అర్థం కావట్లేదు. అసలు బయట ఎక్కడన్నా ఆపుకుని వెహికల్ కాచుకోవాలి. ఎలా అంటే ఎవడన్నా గుద్దేస్తాడా ఏంటని మళ్ళీ వెహికల్ దగ్గర ఒకళ్ళు ఉండాల్సి వస్తుంది. మళ్ళీ దర్శనానికి వచ్చామా లేకపోతే వెహికల్ చూసుకోవడానికి వచ్చామా కూడా తెలియట్లా. ఎప్పుడు టోకెన్ తీసుకున్నా కూడా లోపల ఫుల్ అయిపోతే బయట పెట్టేస్తున్నారు. ఇలాగే ఒకసారి అయితే బయట పెట్టినా కూడా నేను టోకెన్ తీసుకొని పెనాల్టీ వేయించుకోవాల్సిన పరిస్థితికి వచ్చింది. కానీ ఈ ప్లేస్ అయితే సరిపోవట్లేదు. నార్మల్ డేస్ అంటే పర్లేదు, ఏదైనా స్పెషల్ అకేషన్స్ అప్పుడైతే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఏదన్నా కానీ టెంపుల్లో ఒక నిర్ణయం తీసుకొని ఇంకేదైనా వేరే ప్లేస్ పార్కింగ్ అలొకేట్ చేస్తే చాలా బాగుంటుంది. ఈ సమస్య శాశ్వత పరిష్కారానికి 2019కి ముందు నాటి తెలుగుదేశం ప్రభుత్వం ప్రణాళికలు వేసింది. దుర్గగుడికి సమీపంలోని కుమ్మరిపాలెం జంక్షన్లో టీటీడీకి చెందిన 2.8 ఎకరాల స్థలం ఖాళీగా ఉంది. ఈ స్థలాన్ని దుర్గగుడికి కేటాయిస్తే అక్కడ వాహనాల పార్కింగ్, కాటేజీలు, కళ్యాణ మండపాలు కట్టేలా ప్రణాళికలు వేసింది. ప్రతిఫలంగా విజయవాడలోనే దుర్గగుడికి చెందిన వేరే భూమిని టీటీడీకి ఇచ్చేలా ఒప్పందం జరిగింది. ఆ మేరకు టీటీడీ భూమిని దుర్గగుడికి కేటాయిస్తూ 2019కి ముందే ఉత్తర్వులొచ్చాయి. దాదాపు 2 కోట్లతో ఆ స్థలాన్ని చదును చేసి వాహనాల పార్కింగ్ కూడా వినియోగించారు. 2019లో వైసీపీ గద్దెనెక్కాక పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. దుర్గగుడికి టీటీడీ ఇచ్చిన స్థలంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టడానికి వీల్లేదంటూ బోర్డు పెట్టి తాళాలు వేసేశారు. ఆ స్థలంపై నాటి వైసీపీ పాలకులు కన్నేయడమే దీనికి కారణమనే ఆరోపణలు ఉన్నాయి. కూటమి అధికారంలోకొచ్చాక రద్దీ సమయాల్లో కుమ్మరిపాలెంలోని టీటీడీ స్థలాన్ని తాత్కాలికంగా పార్కింగ్ కోసం వినియోగిస్తున్నారు. ఇటీవల దసరా వేడుకలప్పుడు వాడినా ఉత్సవాలు ముగిశాక మళ్లీ తాళాలు వేశారు. టీటీడీకి దుర్గగుడి తరపున అర్జీ కూడా పెట్టారు. స్థానిక ప్రజాప్రతినిధులు, ముఖ్యమంత్రి సహకారంతో పార్కింగ్ కష్టాలకు చెక్ పెట్టేందుకు తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. మొత్తం చూడండి, వినాయక గుడి దాకా ఎక్కడ పడితే అక్కడ పార్క్ సాల్ట్లా మనకు పైన 30-40 కార్లు దాటితే పట్టవు, రావు, తిరగవు. కుమ్మరిపాలెంలో టీటీడీ బోర్డుది 4.5 ఎకరాలు మనం వాడుతున్నాం. దుర్గామల్లేశ్వర స్వామికి ఇచ్చిన ల్యాండ్స్ ఉన్నాయి మనకి దగ్గరలోనే, పారింగ్ కానీ కొన్ని ప్లేసుల్లో. ఎక్స్చేంజ్ జరిగితే వాళ్ళు మీకు కావాలంటే లీజ్ ప్రపోజల్ చేద్దాము అనే ఉద్దేశం వచ్చింది. లీజ్ అనేది ఇస్తే మనం కట్టడాలు ఏమి కట్టకూడదనే ఒక రూల్తో వస్తుంది. అంతా కూడా మనకు ఆ స్థలం మన పార్కింగ్ కోసం అందుతుందని నేను వ్యక్తం చేస్తాను. దుర్గగుడి పార్కింగ్ సమస్యతో పాటు భక్తులకు కాటేజీలు, ఇతర సౌకర్యాలపైన ప్రస్తుత పాలక మండలి నూతన ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.